మీ అందరికీ నా నమస్కారాలు. మనం చదువు కోసం ఒక యంత్రం, ఉద్యోగం కోసం ఒక యంత్రం, వ్యాపారపు వృద్ధికి ఒక యంత్రం, విదేశ ప్రయాణకు ఒక యంత్రం, వివాహానికి ఒక యంత్రం, సంతానం కోసం ఒక యంత్రం. అంతెందుకు వాస్తుగా లోపాలు ఉంటే ఏ దిక్కు లోపం ఉందో ఆ దిక్కు సంబంధించిన అష్టదిక్కుపాలక యంత్రాలను 8 దిక్కులు కూడా మనం వేయటం చేస్తుంటాం. లేదా మత్స్య యంత్రం, కూర్మ యంత్రం, ఇలాంటి ఎన్నో వాస్తు పురుష యంత్రం, ఇలాంటి యంత్రాలు ఎన్నో వివిధ రకాలుగా చేస్తాం. కానీ చైనీస్కి వచ్చేటప్పటికి ఒక వజ్రాయుధం లాంటిది ఒకటి తయారు చేసుకున్నారు వాళ్ళు. దాని ఆకారం కావడి బద్దలాగా ఉంటుంది, దానిపైన రత్నాలతో పొదగబడి ఉంటుంది. దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే సింహద్వారానికి వేలాడగట్టడమా లేదా డబ్బు దగ్గర పెట్టడమా, రెండు చేస్తారు. అది ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో దాని నుంచి వచ్చే వైబ్రేషన్ వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉండదట, అంత పాజిటివే. కాబట్టి ఏ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఇంట్లో వ్యక్తులు ఎలాగుంటారు, ఆరోగ్యవంతులుగా కనపడుతుంటారు, సంతోషంగా కనపడుతుంటారు, నవ్వు మోములతో కనపడుతుంటారు. అందుకని వాళ్ళ దగ్గర డబ్బులు లేవని ఎవరో కూడా నమ్మరు, వాళ్ళకేం టైం బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటారు. నిజంగా సమయానికి అలాగే వస్తుంటే అన్నీ కూడా అక్కడ. అటువంటి ఒక క్రావిడి బద్దం, దాన్ని రూయా అంటారు. ఇది ప్యూర్ పంచలోహంతో చేసి రత్నాల్ని పొదిగింపబడి దానికి ప్రత్యేకమైన చైనా ఒక దారాన్ని ఒక యంత్ర రూపంలో అల్లి ఉంటుంది. దీన్ని మనం తలుపుకి వెనక వైపున మనం తగిలించడం కానీ, లేదా మీ ద్వారానికి కనపడే విధంగా లోపల పక్క ద్వారానికి వేలాడగట్టడం కానీ, లేదా దైవం దగ్గర కానీ, లేదా మీ ధనాగారం దగ్గర కానీ పెట్టుకుంటే మంచిది. ఇది చూశారు కదా కావిడి బద్ద. ఇది లాఫింగ్ బుద్ధ ఎప్పుడు కూడా తన దగ్గర పెట్టుకుంటాడంట. ఇలాంటిది ఇలా చూసారు ఇప్పుడు, ఇది ఈ విధంగా ఉంది. దీంట్లో మీకు డ్రాగన్ కనపడుతుంది, తర్వాత ఫోనిక్స్ పక్షి కనపడుతుంది, ఇలా రకరకాలు మీకు సింబల్స్ కనపడతాయి. మీరు చూసారు కదా ఇక్కడ కనపడుతుంది, చూసారా వైడ్యూరం కనపడుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కూడా ఒక వైడ్యూరం లాగా ఉంది. అంటే మొత్తం మీద వజ్ర వైడ్యూరాలను పొదిగి పెడతారు. ఇలాంటి ఏదైతే ఉందో దీన్ని జాగ్రత్తగా ఒక తాడు కట్టి హేలాడగట్టి ఇలాగా హ్యాంగింగ్లా చేస్తే మాత్రం ఇది ఇంద్రుని యొక్క వజ్రాయుధం ఎలా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేస్తున్నట్టుగా చాలామంది ఉపయోగించిన వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈరోజే మీరు కూడా దీన్ని తెప్పించుకోనండి, ఇంట్లో పెట్టండి, సత్ఫలితాలు పొందండి. అయితే సంపాదించడం ఎప్పుడన్నా కానీ అమావాస్య రోజున సంపాదించండి. మీరు దీని పూజ మాత్రం మీ జన్మ నక్షత్రం నాడు చేసి 2వ రోజున తీసుకొచ్చి దీన్ని ఉపయోగించుకోనండి. ఇది రూయా. ఈ రూయా ఎవరింట్లో ఉందో వాళ్ళకి వాస్తు యంత్రంగా పనిచేస్తుంది, విద్యా యంత్రంగా పనిచేస్తుంది, ఉద్యోగ యంత్రంగా పనిచేస్తుంది, విదేశీయాన యంత్రంగా పనిచేస్తుంది. రాజకీయంలో ఉత్తమమైన పదవిని, ఉన్నతమైన పదవిని ఇచ్చే శక్తిని, మామూలు శక్తి కాదండి ఇది రూయా, అంత శక్తిని ఇస్తుంది. ఇది నిజంగా మీరు సంపాదించుకుని ఇంట్లో పెట్టుకుంటే దీని ఫలితం మీకే తెలుస్తుంది, మీరే చెప్తారు. అప్పుడు ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి, తాంత్రిక రహస్యాలు అనే పుస్తకంతో పాటుగా కొత్తది వచ్చింది ఇప్పుడు మీకు ఐశ్వర్యానికి స్వాగతం. తర్వాత మీకు తిథులన్నీ పండగలే, గ్రహ అనుగ్రహం, దర్శనం నిదర్శనం, సింబాలిజం, తర్వాత మంత్రానికి తంత్రం తోడైతే సంఖ్యాయంత్ర రహస్యాలు, రెమెడీస్ ఇలా ఎన్నండి చెప్పుకుంటూ వెళ్తే చాలాట్లో రాశాను. మీకు ఈవెన్ న్యూమరాలజీ ప్రతి పుస్తకంలో కూడా సంఖ్యాయంత్ర రహస్యాలతో పాటుగా మీకు ఈ టిట్పిట్స్ కూడా ఎక్కువ రాశాను. తాంత్రిక రహస్యాలు కూడా చాలా రాసుకుంటూ వచ్చాను. కాబట్టి మీకున్న సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ మీద కావచ్చు, వాండర్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ మీద కావచ్చు, పవర్ ఆఫ్ ఆస్ట్రాలజీ కావచ్చు, ఆస్ట్రో న్యూమరో వాషన్ కావచ్చు, ఇలా ఎన్నో పుస్తకాలు మీకు ఇవ్వటం జరిగింది. అందులో రుద్రాక్షల గురించి కూడా రాసుకుంటూ వచ్చాను మీకు న్యూమరాలజీలో. కాబట్టి మీ నేమ్ మీరు ఎలా మార్చుకోవాలి, మీ అదృష్టంగా ఎలా మారిపోవాలి, ఒక అక్షరం మార్పుతో ఒక అక్షరం తీసివేయడంతో మీ లైఫ్ ఎలా మారిపోతుంది అని తెలుసుకోవాలంటే ఆ పుస్తకాలు కూడా తెప్పించుకోనండి. ఇంకా ముందుగా తెలుసుకోవాలనుకుంటే మరి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి గురువుని.